పిల్లలకైతే ఈరోజు హెల్తీగా పిజ్జా చేస్తున్నానండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా చాలా బాగా వచ్చింది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. బయట నేను పిజ్జా కొన్నాను అంటే ఒక పిజ్జా హాఫ్ తింటారు ఇద్దరుని. బట్ నేనిలా చేస్తే ఒక పిజ్జా ఒకళ్ళు తినేసారు. అంత బాగా నచ్చేసిందండి మా పిల్లలకి. ముందుగా బ్రెడ్ అనేది పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ కూడా సాల్టు, బ్లాక్ పెప్పర్ వేసి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అనేది సెట్ చేసుకోవాలండి. రౌండ్‌గా పిజ్జా షేప్‌లోకి సెట్ చేసుకొని మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా! అది వేసుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని దాన్ని టర్న్ చేయాలండి. ఇప్పుడు అది టర్న్ చేశాక దాని మీద టొమాటో సాసు కొంచెంగా అప్లై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్ మీ దగ్గరుంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు. ఇప్పుడు కొద్దిగా చీజ్ వేస్తున్నానండి. చీజ్ వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు పెట్టాము అంటే చాలా టేస్టీగా, చాలా హెల్తీగా పిజ్జా రెడీ అయిపోయిందండి. తింటారో లేదో అని ఫస్ట్ ఒకటి చేశానండి. కానీ మా పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. సో, ఇంకొకటి చేయమన్నారని చెప్పి వాళ్ళు అది తినేసరికి ఇంకోటైతే చేసిస్తాను. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.